నమస్కారం. ఈ సరికొత్త విశ్లేషణకు స్వాగతం. ఈ రోజు మనం ప్రాచీన పురాణాలు, పవిత్ర క్షేత్రాల భౌగోళిక స్వరూపాలు, ఇంకా మన ఆధునిక అంతరిక్ష మనుగడ, వీటన్నింటికీ మధ్య ఉన్న ఒక అద్భుతమైన, అతి పెద్ద విశ్వ రహస్యాన్ని ఛేదించబోతున్నాం. రెడీగా ఉన్నారా? ఒక్కసారి ఊహించండి, 10 రకాల విషాలతో చేసిన ఒక అతి ప్రాచీనమైన విగ్రహంలో, అవును, మీరు విన్నది నిజమే, సాక్షాత్తు అంగారక గ్రహం మీద, అంటే మార్స్ పైన మనం ప్రాణాలతో ఉండగలిగే రహస్యం దాగి ఉందా? వినడానికి కొంచెం ఆశ్చర్యంగా, ఏదో సైన్స్ ఫిక్షన్ కథలా అనిపిస్తోంది కదూ. కానీ మన ప్రాచీన గ్రంథాలు, ఇప్పటి ఆధునిక అన్వేషణలు చూస్తుంటే ఇది ముమ్మాటికి నిజమే అనిపిస్తోంది. సరే, ఆలస్యం చేయకుండా అసలు విషయంలోకి వెళ్దాం. ఈ ప్రయాణంలో మనం 5 ముఖ్యమైన అంశాలను చూడబోతున్నాం. 1 విశ్వశక్తుల పోటీ, 2 కుక్కే సర్పాల ఆశ్రయం, 3 సూర్యుని రహస్యాలు, 4 మార్స్ గ్రహం గురించిన సీక్రెట్స్, అండ్ ఫైనల్గా 5వది ఈ శక్తుల కలయిక. ముందుగా మన మొదటి విభాగం, విశ్వశక్తుల పోటీ. ఇక్కడ మనం ప్రధానంగా ఒక 2 పవర్ఫుల్ శక్తుల మధ్య ఉన్న డిఫరెన్స్ని గమనించాలి. ఒకవైపేమో నాగశక్తి, ఇది పూర్తిగా మన భూమికి, ఆధ్యాత్మికతకు, సర్పాలకు సంబంధించినది. మరి దానికి పోటీగా ఉండే మరో శక్తి ఏంటో తెలుసా? అదే గరుడ శక్తి. ఇది అంగారక గ్రహం, అంటే మార్స్కు, అలాగే అధికారానికి, సూర్యుడికి సంబంధించిన పవర్. ఈ 2 శక్తులు చాలా భిన్నమైనవి. చెప్పాలంటే ఇవి ఎప్పుడూ సమాంతరంగా ప్రయాణించే రైలు పట్టాల్లాంటివన్నమాట. ఇక మన 2వ విభాగం, కుక్కే సర్పాల ఆశ్రయం. మీలో చాలామందికి కుక్కే సుబ్రహ్మణ్యస్వామి ఆలయం గురించి తెలిసే ఉంటుంది. కర్ణాటకలోని అందమైన కుమార పర్వతం దగ్గరుంది అద్భుతమైన గుడి. ఇక్కడ సుబ్రహ్మణ్యస్వామి, అదేనండి మన కార్తికేయుడు, సర్పాలకు అధిపతిగా ఉంటారు. మన పురాణాల ప్రకారం పవర్ఫుల్ గరుత్మంతుడు పాములను వెంబడించినప్పుడు సర్పరాజైన వాసుకికి సుబ్రహ్మణ్యస్వామి ఇక్కడే ఆశ్రయమిచ్చి రక్షించారట. అందుకే ఇప్పటి మోడర్న్ డేస్లో కూడా సర్పదోష పరిహారం కోసం, ముఖ్యంగా ఆశ్లేషబలి పూజ కోసం భక్తులు వేల సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు. అంటే ఆ నాగశక్తి ఇక్కడ ఎంత బలంగా పాతుకుపోయిందో మీరే అర్థం చేసుకోండి. నౌ ఇక్కడొక ఆసక్తికరమైన విషయముంది. ఈ ఆలయాల అసలు స్థాపకులు ఎవరు? వాళ్లే స్థానిక బ్రాహ్మణులు. వీరు తులునాడు ప్రాంతంలోనే అత్యంత పురాతన బ్రాహ్మణ వర్గం. కుక్కే సుబ్రహ్మణ్యన్ స్వామితో సహా ఎన్నో ఆలయాలను స్థాపించిన వీరు 1900ల ప్రారంభం వరకు అక్కడే ప్రధాన అర్చకులుగా, ధర్మకర్తలుగా సేవలందించారు. కాని దురదృష్టవశాత్తు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా వారు చేసిన పోరాటాల కారణంగా వాళ్ల ధర్మకర్త స్థానాన్ని కోల్పోవాల్సొచ్చింది. ఈ ఆలయ నిర్వహణ చరిత్ర చూసుకుంటే అది ఎన్నో రకాల మలుపులు తిరిగిందండి. 16వ శతాబ్దంలో ఇక్కేరి నాయకుల కాలం నుంచి 18వ శతాబ్దంలో శృంగేరి పీఠంతో సన్నిహిత సంబంధాలున్న కూజుగోడు కట్టమనే కుటుంబం చేతికొచ్చింది. ఆ తర్వాత 19వ శతాబ్దంలో బ్రిటిష్ వారితో ఎన్నో భయంకరమైన పోరాటాలు జరిగాయి. ఫైనల్గా 20వ శతాబ్దానికి వచ్చేసరికి ఈ పవిత్ర క్షేత్రం కాస్త కర్ణాటక దేవాదాయ శాఖ, అంటే గవర్నమెంట్ ఆధీనంలోకి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు మనం 3వ విభాగంలోకి అడుగు పెడదాం. అదే సూర్యుని రహస్యాలు. మన నాగశక్తి కథ పక్కన పెడితే ఈ సూర్యుడి కథ ఏంటి? శ్రీకృష్ణుని కుమారుడైన సాంబుడి గురించి సాంబపురాణంలో ఒక అద్భుతమైన కథ ఉంది. దూర్వాస మహాముని శాపం వల్ల సాంబుడికి కుష్ఠువ్యాధి వస్తుంది. అప్పుడు నారదమహాముని ఒక సలహా ఇస్తాడు. ఏంటంటే ఆ వ్యాధి నివారణ కోసం సూర్యభగవానుడిని పూజించమని. ఆ సలహాతో సాంబుడు ప్రస్తుతం ముల్టాన్ ప్రాంతంలో ఉన్న మిత్రవనం వద్ద చంద్రభాగా నదీతీరంలో తీవ్రమైన తపస్సు చేస్తాడు. అప్పుడే నది మధ్యలో ఒక అద్భుతమైన సూర్యవిగ్రహం అతనికి దొరుకుతుంది. అమేజింగ్ గదూ! ఇక్కడే మన గరుడ శక్తి తాలూకు కనెక్షన్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఆ దొరికిన సూర్య విగ్రహం ఎంత పవర్ఫుల్ అంటే దానికి పూజలు చేయడానికి సాధారణ అర్చకులు అస్సలు సరిపోరట. అందుకే సాక్షాత్తు ఆ మహాగరుత్మంతుడు స్వయంగా శాకద్వీపం నుండి 18 మగ బ్రాహ్మణ కుటుంబాలను తీసుకువచ్చి ఆ విగ్రహానికి పూజలు చేసే బాధ్యతను వాళ్లకు అప్పగించాడని పురాణాలు చెబుతున్నాయి. అంటే సూర్యుడికి ఆ గరుడ శక్తికి ఉన్న బంధం ఎంత స్ట్రాంగో చూశారా? సరే, ఇప్పుడు మన 4వ విభాగం, అత్యంత ఆసక్తికరమైన అంశం, అంగారక గ్రహం అనగా మార్స్ గ్రహం రహస్యాలు. ఇది నిజంగా ఒక మైండ్ బ్లోయింగ్ ఆవిష్కరణ అని చెప్పాలి. శ్రీ రజిత్ కుమార్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న లయన్ మయూర రాయల్ కింగ్డమ్ లేదా LMRK మిషన్ చేస్తున్న ఈ విశ్వ ప్రయాణం ఒక గొప్ప విషయాన్ని ప్రపంచానికి తెలియజేస్తోంది.
మానవ ఆవిర్భావానికి మూలమైన ప్రాచీన ఖండం అదేనండి మన కుమారీ ఖండం. దానికి మరియు అంగారక గ్రహానికి మధ్య ఉన్న ఒక అద్భుతమైన కాస్మిక్ కనెక్షన్ను ఈ మిషన్ హైలైట్ చేస్తోంది. ఇది అర్థం కావాలంటే కొడైకనాల్ సమీపంలోని పూంబరై మురుగన్ ఆలయం గురించి తెలుసుకోవాలి. పళనిలో భోగర్ సిద్ధార్ నవపాషాణాలతో విగ్రహాన్ని తయారుచేస్తే ఇక్కడ పూంబరైలో ఏకంగా దశపాషాణాలతో అంటే 10 రకాల అత్యంత శక్తివంతమైన విషాలు లేదా ఔషధ మూలికలతో స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. జస్ట్ ఇమాజిన్, ఇది ఎంత స్పెషల్ మరియు పవర్ఫుల్ రసాయన మిశ్రమమో కదా. అసలీ విగ్రహం ఎందుకు అంత స్పెషల్? ఆధ్యాత్మిక మూలాల ద్వారా బయటపడిన ఒక స్టేట్మెంట్ చూడండి. ఈ దశపాషాణ మూర్తి తయారీలో ఉపయోగించిన ఆ మూలకాలపై మనం రీసెర్చ్ చేస్తే గనక రేపు భవిష్యత్తులో అంగారక గ్రహ వాతావరణంలో మనిషి బతకడానికి ఎలాంటి ఆహారం కావాలి, ఎలాంటి ఔషధాలు కావాలి అనే సీక్రెట్స్ అన్నీ తెలుస్తాయట. అర్థమవుతోందా? ఎప్పుడో ప్రాచీన కాలంలో తయారైన ఒక లోహ విగ్రహంలో ఫ్యూచర్ స్పేస్ సర్వైవల్కు సంబంధించిన కోడ్ దాగిందనమాట. వాట్ ఏ రివెలేషన్! ఇక మన చివరి మరియు 5వ విభాగం, శక్తుల కలయిక. ఈ కథలన్నీ ఎక్కడ కలుస్తున్నాయో ఇప్పుడు చూద్దాం. మనమిందాక మాట్లాడుకున్న ఆ భూసంబంధమైన నాగశక్తి మరియు మార్స్కి సంబంధించిన గరుడ శక్తి ఎక్కడ కలుస్తాయి? మన మధ్యప్రదేశ్లో పవిత్రమైన క్షిప్రా నదీ తీరాన ఉన్న ఉజ్జయిని నగరమే వీటన్నిటికీ కేంద్ర బిందువు. ఇది కేవలం చరిత్ర ఉన్న సిటీ మాత్రమే కాదు, కాస్మిక్ శక్తులన్నీ సంగమించే ఒక అద్భుతమైన మ్యాగ్నెటిక్ పాయింట్. ఉజ్జయిని ప్రాముఖ్యత మామూలుది కాదండి. ప్రాచీన కాలంలో మన గ్రీన్విచ్ టైంతో సమానమైన జీరో టైం జోన్ ఇక్కడే ఉండేది. భూమధ్యరేఖకు ఉత్తరంగా ఉండే కర్కటరేఖ సరిగ్గా దీనిగుండానే వెళుతుంది. నవరత్నాలతో పాలించిన గొప్ప విక్రమాదిత్య మహారాజు రాజధాని ఇది. ఇంకో షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, మార్స్పై నీరు ఉందని మన మోడర్న్ సైంటిస్టులు చెప్పకముందే ప్రాచీన కాలంలోనే గుర్తించిన వరాహమిహిరుడి నివాసం కూడా ఇదే. పైగా ఇక్కడున్న మంగళనాథ ఆలయంలోని స్వామికి మార్స్ గ్రహానికి నేరుగా ఒక స్పిరిచువల్ కనెక్షన్ ఉంది. ఇక్కడే అసలు ట్విస్టుంది. జనరల్గా భూమికి సంబంధించిన నాగశక్తి, మార్స్కు సంబంధించిన గరుడశక్తి ఈ రెండూ ఎప్పటికీ కలవవు. కాని భూమిపై ఉన్న అతి కొద్ది ప్రదేశాలలో ఉజ్జయిని ఒకటి. ఇక్కడ ఈ రెండూ శక్తులు ఏకమై ఒక మహాశక్తిగా మారతాయి. చరిత్రలో మంగోలియాలో చెంగిస్ ఖాన్ ఈ రెండూ శక్తులను పొందాడని ఒక మాట ఉంది. మళ్ళీ ఇప్పుడు రాబోయే మురుగయుగంలో మార్స్ గ్రహానికి మరియు భూమికి మధ్య ఒక వారధిలా, ఈ విశ్వశక్తిని అన్లాక్ చేసే కీలా ఈ ఉజ్జయిని నగరమే మారబోతుంది. సో ఇదంతా ఒకసారి సింపుల్గా ఈ టేబుల్లో చూస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రం పూర్తిగా భూసంబంధమైన నాగశక్తికి ప్రతీక. ముల్టాన్ మిత్రవనం సూర్యక్షేత్రమేమో గరుడశక్తికి కేంద్రం. కానీ ఈ రెండు, ఒకవైపు ఆధ్యాత్మికత, మరొకవైపు పవర్, ఇవి రెండూ కలిసే పాయింట్ ఉజ్జయినిలోని మంగళనాథుని సన్నిధి. ఈ పుణ్యక్షేత్రాల భౌగోళిక అమరిక వెనుక ఎంత గొప్ప విశ్వప్రణాళిక దాగి ఉందో కదా. ఫైనల్గా ఇదంతా విన్నాక నాకు అద్భుతమైన థాట్ వస్తోంది. ఈరోజు మనం మోడర్న్ సైన్స్ పేరుతో రాకెట్లు వేసుకుని అంగారక గ్రహం మీదకు, నక్షత్రాల వైపు ప్రయాణించాలని చూస్తున్నాం కదా. కాని ఇవన్నీ నిజంగా కొత్త అన్వేషణలా, లేక ఎప్పుడో వేలేళ్ల క్రితం మన ప్రాచీన దేవతలు, సిద్ధులు నడిచిన ఆ అడుగుజాడల్నే మనం మళ్లీ ఫాలో అవుతున్నామా? ఈ పురాణాలు, ఈ భౌగోళిక శక్తులు, మన మోడర్న్ స్పేస్ సైన్స్ ఇవన్నీ ఒకే సైకిల్లో తిరుగుతున్నాయా అని ఒక పెద్ద ప్రశ్న మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. సరిగ్గా ఇదే ఆలోచనతో ఈనాటి మన విశ్లేషణను ముగిద్దాం.